డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మధ్య డైలాగ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ కుమార్ విచారణ కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా సునీల్ కుమార్ గారి మీద రఘురామకృష్ణంరాజు గారు రన్నింగ్ కామెంటరీ చాలా ఓకే, కానీ తన తల్లి సమాధికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఐపీఎస్ అధికారి, డీజీపీ ర్యాంకు గల ఐపీఎస్ అధికారి అయిన తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోయాడు. 2 రోజుల క్రితం రఘురామకృష్ణంరాజు గారి కుటుంబం అంతా కూడా ఏ రకంగా బ్యాంకులను మోసగిస్తున్నదో మొత్తం వివరాలతో సహా ఆయన చెప్పడం జరిగేది. అది మర్చిపోక ముందే మరోసారి ఈరోజు పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియోనే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ దఫా రఘురామకృష్ణంరాజు గారిని సిబిఐ అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పేసి ఒక రాజకీయ బాంబు కూడా పిలిచాడు. అప్రాక్సిమేట్గా 945 కోట్లు కాజేసిన గజ దొంగగా రఘురామకృష్ణంరాజు గారి మీద ఘాటు విమర్శలు చేశాడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు. అదేవిధంగా తానేమి రఘురామకృష్ణంరాజు గారి మీద వ్యక్తిగత విమర్శ చేయలేదు, బాధ్యత గల పౌరుడిగా రఘురామకృష్ణంరాజు మీద కేసులకు సంబంధించి స్పందిస్తున్నానని చెప్పేసి ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండగా రఘురామకృష్ణంరాజు గారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తే ఏపీతో పాటు అమరావతి బ్రాండ్ కూడా దెబ్బతింటుంది, బ్యాంకుల్ని మోసగించకపోతే రఘురామకృష్ణంరాజు గారి మీద సిబిఐ ఎందుకు కేసు నమోదు చేస్తుంది అని చెప్పేసి కూడా పివి సునీల్ కుమార్ గారు ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు గారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి కొందరు వెనకేసుకురావడం మంచిది కాదు. ఆయన ఏ తప్పు చేయకపోతే సిబిఐ అధికారులు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు నమోదు చేస్తుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు గారు అరెస్ట్ అయితే ఆయనకే కాదు రాష్ట్రం మొత్తానికి తల వంపు అని చెప్పేసి కూడా ఆయన గట్టిగా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆయన మంచి పదవిలో ఉన్నాడు. పదవిలో ఉండగానే సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి కూడా బ్యాడ్ నేమ్, కరెక్టే. పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి గజదొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారన్న ప్రశ్న రాదా అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రఘురామకృష్ణంరాజు గారు లాంటి వారి వల్ల పెట్టుబడులు వెనక్కి పోవా? సిబిఐ దర్యాప్తు ముగిసి కోర్టులో ఆయన నిర్దోషి అని చెప్పేసి తేలిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారికి ఏ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదు. అంతవరకు అయితే ఆయన ఏ పదవిలో అయితే ఉన్నాడో ఆ పదవిని తీసి పక్కన పెట్టి ముందుకు వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు కూడా ఉన్నాయంట. ఆ రిపోర్ట్లు కూడా తన దగ్గర ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు గారి సన్నిహితులే ఆయనకు సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ కూడా సునీల్ కుమార్ గారికి ఇచ్చారంట. వాటిలో కూడా కొత్త కేసు నమోదు అవుతాయంట. ఈ కేసులో అవసరమైతే తాను సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతాయని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేశాడు. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు గారు బయటపడరు అని చెప్పేసి ఆయన షాకింగ్ విషయాలు కూడా చెప్పాడు. ఆయన మాటలను ఒకసారి మీరు కూడా వినండి. మీ ముందుకి రావడం జరిగింది. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను. అలాగే అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఆఫీసర్ డీజీపీ ర్యాంక్, అది కరెక్ట్ కాదు. ఇందులో నేను వ్యక్తిగతమైన ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఆధారం లేకుండా ఏది పడితే అది నేను అలాగే నేను ఒక దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని డీజీపీ ర్యాంక్ లో ఉన్న వ్యక్తిని ఉటంకిస్తూ నేను మాట్లాడు ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారం చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి మాట్లాడు. అరే నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి
ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో IPC 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు. ఇలాంటి కేసులు ఇంకొక 10 తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు, మన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి. ఆయన నేరం చేయలేదు, దానివల్ల ఎవరికీ నష్టం లేదు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది? సరే, సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఇన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన. మొన్న 2 రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు, ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదండి. 945 కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఇదొకటే కాదు, ఇంకా ఈయన మీద నమోదు కావలసినటువంటి అనేక కేసులు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకు డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు. ఆయన పక్కన ఉండేవాళ్లే, ఆయన బాగా నమ్మేవాళ్లే. సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది, రిట్లు వేయడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్లు వేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను. నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి IPC 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్నారు. మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున్న నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది? సరే, లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు చెప్పరు. కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది? డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హెస్ బిన్ అరెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఫ్రాడ్ అంట. అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది? ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి. కాదు అని మీరు అనుకుంటే చెప్పండి, అలాగేమవుతుంది అనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ. ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా 10 మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి, బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి. కాబట్టి ఇన్ని ముందు తక్షణం ఉపసభాపతి పొజిషన్ నుంచి తక్షణం తొలగించండి, ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించండి. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు. మన రాష్ట్ర ఇమేజ్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. నేనేమి వేరే ఏం మాట్లాడట్లా, వ్యక్తిగతంగా నేనేం మాట్లాడట్లా. నేను రాష్ట్ర ఇమేజ్ కోసం నేను మాట్లాడతాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డైనమిక్ లీడర్, యంగ్ లీడర్ నారా లోకేష్ గారు, వీళ్ళంతా కష్టపడుతున్నారు, మనం చూస్తున్నాం. దేశ విదేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడిదారుల్ని రమ్మంటున్నారు, సమ్మిట్స్ పెడుతున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, చూస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉపసభాపతిగా ఉన్నాడు, సిబిఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది? దయచేసి ఆలోచించండి.
ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు. ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా. సో అది వ్యక్తిగతంగా ఆయనతో పోనివ్వండి, రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఆల్. జై అమరావతి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై భీమ్. థ్యాంక్ యూ.